నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రేపు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్. లాక్డౌన్ సడలింపులు, దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రధానంగా చర్చించే అవకాశం. వందే భారత్ సముద్ర సేతుతో స్వదేశానికి చేరుకుంటున్న భారతీయుల ముఖాల్లో ఆనందం. వలస కూలీల తరలింపునకు 350 శ్రామిక్ రైళ్లు నడుపుతున్న రైల్వే శాఖ. పరిశ్రమల పునఃప్రారంభానికి మార్గదర్శకాలు జారీ చేసిన ఎన్డీఎంఏ ఒకేసారి కార్యకలాపాల్ని గరిష్ట స్థాయికి తీసుకెళ్లకుండా క్రమంగా ఉత్పత్తిని పెంచాలని సూచన. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు. గత 24 గంటల్లో 3000కు పైగా కేసులు నమోదు. సీజనల్ వ్యాధుల నివారణ కార్యక్రమానికి విశేష స్పందన. ఇంటి ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న మంత్రి కేటీఆర్. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఈ నెల 17న 3వ విడత లాక్డౌన్ గడువు కూడా ముగియనుండటంతో ఈసారి లాక్డౌన్ నిబంధనల్లో ఎలాంటి సడలింపులు ఇవ్వాలనే అంశంపై ప్రధానంగా ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చిస్తారని తెలుస్తోంది. లాక్డౌన్ కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న నేపథ్యంలో దాన్ని మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా ప్రధాని ముఖ్యమంత్రులతో చర్చించే అవకాశం ఉంది. ఇక దేశంలోని కంటైన్మెంట్ జోన్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. కేంద్ర హోం, ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రులు కూడా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొంటారు. లాక్డౌన్ నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది 5వసారి. దేశవ్యాప్తంగా 4000కు పైగా కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. ఢిల్లీలోని మండోలి ఏరియాలో ఉన్న కోవిడ్ కేర్ సెంటర్ను ఆయన పరిశీలించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ 72 లక్షల N95 మాస్కులు, 36 లక్షల PPE కిట్లు రాష్ట్రాలకు అందించినట్టు చెప్పారు. అలాగే దేశవ్యాప్తంగా 4362 కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేశామని, ఇందులో 3,46,856 మంది చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. 4000 के करीब यानी 4362 कोविड केयर सेंटर हमने बनाए हैं, जिसमें से एक ये है जिसको मैं आज देखने आया था। और इन कोविड केयर सेंटर्स में करीब हमने देश भर में 3,46,000 और 856 बेड्स की व्यवस्था की है, यानी इतने लोग इनमें रह सकते हैं। ये जो कोविड केयर सेंटर की फैसिलिटी है, ये किसी भी स्थान पे अस्पताल के अलावा बनाई जा सकती है। जैसे यहाँ पर ये मंडोली में दिल्ली के ये एक पुलिस की रेजिडेंशियल लाइन के अंदर बनाई गई है। पिछले 24 घंटे में 10 हमारे स्टेट्स और यूनियन टेरिटरीज ऐसे हैं देश में जहाँ एक भी केस नहीं आया है। 4 यूनियन टेरिटरी या स्टेट ऐसे हैं जहां आज तक एक भी केस कभी भी नहीं आया है। कि भारत सरकार की ओर से सब प्रकार के सब स्तरों पर प्रयास हो रहे हैं कि कहीं पर भी देश में कोविड के खिलाफ लड़ाई को लड़ने में हमें किसी भी प्रकार से कोई कमी ना रहे। स्टेट्स को जितनी मदद दी जानी चाहिए वो सारी की सारी दी जाए। आज की तारीख तक 72 लाख N95 मास्क और 36 लाख PPE जो हैं किट्स, ये हम सारे स्टेट गवर्नमेंट्स को बांट चुके हैं. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా కేంద్రపాలిత ప్రాంతాలు, అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా ప్రభావం, లాక్డౌన్ మినహాయింపులు, కంటైన్మెంట్ జోన్లలో చేపట్టాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. కరోనా కట్టడికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాల్లోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్లు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఆదేశించారు. వందే భారత్ మిషన్లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి చేరుకున్న వెంటనే 14 రోజుల క్వారంటైన్కు తరలించాలని రాష్ట్రాలకు సూచించారు.
విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ పరిశ్రమల పునఃప్రారంభానికి మార్గదర్శకాలు జారీ చేసింది. ఆంక్షల సడలింపు నేపథ్యంలో పరిశ్రమలు తిరిగి తెరుచుకుంటున్న వేళ ఎన్డీఎంఏ పలు సూచనలు చేసింది. కార్మికులు, ఉద్యోగుల భద్రతకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సంస్థ అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం అందించింది. ఒకేసారి కార్యకలాపాల్ని గరిష్ట స్థాయికి తీసుకెళ్లకుండా క్రమంగా ఉత్పత్తిని పెంచాలని, తొలి వారంలో ట్రయల్ రన్కు పరిమితమవ్వాలని సూచించింది. పరిసర ప్రాంతాల్ని 24 గంటలు శానిటైజ్ చేయాలని పేర్కొంది. పరిశ్రమల నిర్వహణ, పాలనా సిబ్బంది ఒక షిఫ్టులో కేవలం 33% మంది మాత్రమే హాజరవ్వాలని ఆదేశించింది. అనుకోని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు స్థానికంగా ఉండే ఎంఏహెచ్ యూనిట్లు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఎన్ఎండీఎంఏ సూచించింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు చేపట్టిన వందే భారత్ మిషన్ విజయవంతంగా కొనసాగుతోంది. వివిధ దేశాల నుంచి భారతీయులతో 6 విమానాలు స్వదేశానికి చేరుకున్నాయి. ఈ విమాన సర్వీసుల ద్వారా పలు గల్ఫ్ దేశాల నుంచి 1000 మందికి పైగా భారతీయులు లక్నో, కొచ్చి, ఢిల్లీ, హైదరాబాద్ చేరుకున్నారు. 400 మంది భారతీయులతో దుబాయ్ నుంచి 2 ఎయిర్ ఇండియా విమానాలు చెన్నై చేరుకున్నాయి. మరో విమానంలో 172 మంది ప్రయాణికులు కొచ్చి చేరుకున్నారు. దోహా నుంచి 179 మంది కొచ్చికి, సింగపూర్ నుంచి 243 మంది ముంబైకు, మస్కట్ నుంచి 177 మంది కొచ్చికి, కువైట్ నుంచి 160 మంది హైదరాబాద్కు చేరుకున్నారు. భారతీయుల తరలింపులో వృద్ధులు, గర్భిణీలు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి ప్రాధాన్యమిస్తున్నట్టు ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు తెలియజేశాయి. అమెరికా నుంచి భారతీయులను చేరవేయడానికి 7 విమానాలు ఉపయోగిస్తున్నట్టు దౌత్యవేత్త తరంజిత్ సింగ్ సింధు తెలిపారు. తొలి వారంలో సుమారు 25,000 మంది భారత్కు వెళ్లేందుకు రిజిస్టర్ చేసుకున్నట్టు వెల్లడించారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి భారత్కు తొలి విమానం బయలుదేరింది. 160 మంది భారతీయులతో కూడిన విమానం కువైట్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. వచ్చే 5-6 రోజుల్లో అమెరికా, బ్రిటన్, మలేషియా, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫిలిప్పైన్స్ నుంచి 8 విమానాల్లో దాదాపు 8,000 మంది హైదరాబాద్కు రానున్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని క్వారంటైన్కు తరలిస్తున్నారు. విమానంలో వచ్చిన వారి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 6 కమిటీలు నియమించింది. Finding our way from there has been a journey, but with the help of the Department of Tourism, we got into Manila, and the Indian Embassy helped us with the on-ground transport, and we got into a hotel. Today, we are actually taking the first flight out of Manila and getting into Bombay. It's the first flight out of the Philippines with the Vande Bharat mission. అటు ఆపరేషన్ సముద్ర సేతు మిషన్ కింద పశ్చిమ నౌకాదళం యుద్ధ నౌకల ద్వారా వివిధ దేశాల నుంచి భారతీయులను స్వదేశానికి తరలిస్తోంది. ఐఎన్ఎస్ జలస్వా మాల్దీవుల నుంచి 698 మంది ప్రయాణికులతో కొచ్చికి చేరుకుంది. దీంట్లో 19 మంది గర్భిణీలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. మాల్దీవుల్లోని భారతీయ హై కమిషనర్ సంజయ్ సుధీర్ భారతీయ నేవీకి ధన్యవాదాలు తెలిపారు. భారీ ఆపరేషన్కు సహకరించిన మాల్దీవుల ప్రభుత్వానికి కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పారు. కాగా ఐఎన్ఎస్ మగర్ నౌక మాలేకు చేరుకుంది. అక్కడి నుంచి 2,000 మందిని భారత్కు తరలించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న వలస కూలీలను స్వస్థలాలకు చేరవేయడంలో రైల్వే శాఖ విశేష కృషి చేస్తోంది. వలస కూలీల తరలింపునకు 350 శ్రామిక్ ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. రైల్వే శాఖ ఇప్పటివరకు 3.5 లక్షల మంది వలస కూలీలను వివిధ రాష్ట్రాల నుంచి వారి స్వస్థలాలకు తరలించింది. మరో వారం రోజుల పాటు శ్రామిక్ రైళ్లు నడపనున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. అవసరమైతే శ్రామిక్ రైళ్ల సంఖ్యను పెంచుతామన్నారు. మరిన్ని శ్రామిక్ ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రాష్ట్రాలు సహకరించాల్సిందిగా రైల్వే శాఖ కోరింది.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,320 మందికి కరోనా లక్షణాలు నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 62,939కి చేరుకుంది. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో 20,000 మార్కుకు కేసులు చేరుకోగా 731 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్లో ఒక్కరోజే 394 కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 7,797కు చేరుకుంది. తమిళనాడులో గత 24 గంటల్లో 526 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 866 నమూనాలు పరీక్షించగా 50 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్లో తెలిపింది. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1980కు చేరుకుంది. కరోనాతో ఇవాళ కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 45కు చేరుకుంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అయితే గ్రీన్ జోన్లో ఉన్న యాదాద్రి, భువనగిరి జిల్లాలో కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఆత్మకూరు ఎం మండలంలో 3 పాజిటివ్ కేసులు, సంస్థాన్ నారాయణపురంలో 1 కేసు నమోదైంది. వీరంతా ముంబై నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారేనని అధికారులు తెలిపారు. కరోనా సోకిన వారి ప్రైమరీ కాంటాక్టులు గుర్తిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 7 చెక్పోస్టులు ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 31 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,163కు చేరుకుంది. ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. కొత్త ప్రదేశాలకు కూడా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 41 లక్షల పాజిటివ్ కేసులు నమోదవగా అందులో 14.5 లక్షల మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు 2,81,000 మంది కరోనా వల్ల మృతి చెందారు. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. నిన్న ఒక్కరోజే 1,500 మంది కరోనాతో మరణించారు. దీంతో అమెరికాలో మరణాల సంఖ్య 80,000 దాటింది. కాగా స్పెయిన్, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్లలో మరణాల శాతం కొంతమేర తగ్గింది. కొత్తగా బ్రెజిల్లో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఆ దేశంలో కరోనా మరణాలు 10,656కు చేరుకున్నాయి. టర్కీ, మెక్సికోలోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రష్యాలో పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలకు చేరువవగా మరణాలు 1,827గా నమోదయ్యాయి. కాగా స్పెయిన్లో రేపటి నుంచి లాక్డౌన్ను సడలించనున్నారు. రాష్ట్రంలో ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు పేరిట ప్రత్యేక సీజనల్ వ్యాధుల నివారణ కార్యక్రమాన్ని మంత్రి కె తారక రామారావు ప్రారంభించారు. ఆదివారం ఉదయం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తమ ఇళ్లలో ఈ కార్యక్రమంలో పాల్గొని నీరు నిల్వ లేకుండా చెత్తను ఏరి ఇంటి పరిసరాలు శుభ్రం చేశారు. దోమల వల్ల వ్యాపించే వ్యాధుల నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ప్రగతి భవన్ ప్రాంగణంలోని పరిసరాలు మంత్రి కేటీఆర్ శుభ్రపరిచారు. అంటువ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటి ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ డ్రైడేలో పాల్గొన్నారు. తన నివాసంలో మురుగునీరు చేరిన ప్రదేశాలు శుభ్రం చేయడంతో పాటు చెట్లకు నీరు పోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ కేటీఆర్ పిలుపు మేరకు రామగుండం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో నీరు నిల్వ ఉండే పాత వస్తువులు శుభ్రం చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేయడం వల్ల డెంగ్యూ వంటి విష జ్వరాలు దరిచేరకుండా ఉంటాయన్నారు.
ఈరోజు 10 గంటలకు 10 నిమిషాల పాటు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వాటర్ స్టోరేజ్గా ఉండేటువంటి ట్యాంకులను కానీ అదేవిధంగా బకెట్స్ కానీ ఇంట్లో ఉన్నటువంటి వాటర్ నిల్వ ఉండేటువంటి ప్రదేశాలు కానీ శుభ్రం చేసి 10 నిమిషాలు ఖాళీగా ఉంచాలని గౌరవ మంత్రివర్యులు పురపాలక శాఖ మంత్రివర్యులు తెలంగాణ యువతరానికి రియల్ హీరో గౌరవనీయులు కేటీ రామారావు గారి పిలుపు మేరకు మేము రామగుండం నియోజకవర్గంలో ప్రత్యక్షంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చికెన్ గున్యా మరియు డెంగ్యూ వ్యాధులకు దోమలకు స్థావరాలుగా ఉన్నటువంటి ఈ యొక్క స్టోరేజ్ సంబంధించి ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు చేయాలని గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల డ్రై డే కార్యక్రమాన్ని కలెక్టర్ విపి గౌతమ్ ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం 10 గంటలకు అధికారులు వారి వారి కార్యాలయాల్లో ప్రజలు తమ తమ గృహాల్లో పనికిరాని చెత్త చెదారాన్ని తీసేయాలని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని కోరారు. వర్షాకాలం ప్రారంభానికి నెల ముందే ఈ కార్యక్రమాన్ని చేపట్టారని, ప్రతి ఒక్కరూ తమ ఆవాసాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈరోజు గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఆదేశాల ప్రకారం ప్రతి ఆదివారం కూడా 10ంటికి 10 నిమిషాలు అని చెప్పేసి ఈ కార్యక్రమం ఈ రోజుతో మహబూబాబాద్ జిల్లాలో మొదలుపెట్టడం జరుగుతుంది. అంటే ప్రతి ఆదివారం కూడా ప్రతి ఒక్కరు కూడా, అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళు తమ ఇంట్లో కావచ్చు, మన ఇంటి చుట్టూ చాలా ఏరియాలో కొంచెం చెత్త చెదారం పడి ఉంటాయి. అంటే మనకే తెలియకుండా వాడనిగా అట్లా పారేసి ఉంటాం. అది ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేదలకు అండగా నిలిచారు. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ బేలా మండలంలో పర్యటించిన ఆయన రేషన్ కార్డులు లేని నిరుపేదలను గుర్తించి 16 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ దాదాపు 500 మంది నిరుపేదలను గుర్తించి నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్టు చెప్పారు. ప్రజలు నిబంధనలు పాటిస్తూ లాక్డౌన్కు సహకరించాలని కోరారు. వలస కూలీలు ఎటు వెళ్లొద్దని, తాము బాసటగా ఉంటామని భరోసా ఇచ్చారు. దగ్గర ఇక్కడ 150 మందికి, అటు సౌత్ కొరియాలో దగ్గర 100 మందికి, అంటే 250 కుటుంబాలకు అధికారులు నాయకులు కలిసి వీళ్ళకు కూడా ఇద్దామని చెప్పి ఆలోచన చేయడం నిజంగా మానవత్వం అంటే ఇదంతా ఒక మానవత్వ దృక్పథంతో. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేదలకు కేంద్రం అండగా నిలుస్తోంది. మహిళల జన్ధన్ ఖాతాల్లో నెలకు 500 చొప్పున 4 నెలల పాటు జమ చేయనుంది. అందులో భాగంగా 2వ నెల కూడా 500 రూపాయలు జన్ధన్ ఖాతాల్లో కేంద్రం జమ చేసింది. వరంగల్ అర్బన్ జిల్లా సీతంపేట గ్రామంలో 400 మంది మహిళలు జన్ధన్ ఖాతాదారులు కలిగి ఉన్నారు. బ్యాంకు మిత్రులు సూచించిన విధంగా సామాజిక దూరం పాటిస్తూ తమ ఖాతాలో కేంద్ర ప్రభుత్వం జమ చేసిన 500 తీసుకుంటున్నారు. జన్ధన్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్న కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. తమ గ్రామంలో 400 మంది జన్ధన్ మహిళా ఖాతాదారులు ఉన్నారని, వారి అకౌంట్ నెంబర్ను బట్టి వచ్చిన డబ్బులు వారికి అందిస్తున్నామని బ్యాంకు మిత్ర అశోక్ తెలిపారు. సిఎస్సి సెంటర్ వద్ద మహిళలు సామాజిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేసి 100% లాక్డౌన్ అమలు చేస్తున్నామని సర్పంచ్ చెప్పారు.
Due to this lockdown, at present I am staying at home. I have a Jantan card. From that I am receiving the amount from Narendra Modi before month and this month, and the next month also we are going to receive 500 amount from the Narendra Modi, and we have received the ration rice before month and this month, and the next month we are going to receive free rice dal. So we thanks to Narendra Modi for giving this 500 amount. But this 500 amount is not at all sufficient, but we are satisfying that amount. నా పేరు అశోక్, మాది సీతంపేట గ్రామం. సిఎస్సి సెంటర్ను నడుపుతున్నాను. గ్రామంలో మన గౌరవ ప్రధానమంత్రి గారు 500 రూపాయల నెలకు 3 నెలల పాటు ప్రకటించడం జరిగింది. ఇప్పటికీ 2 నెలల కాంచెల్లి ఈ సిఎస్సి సెంటర్ ద్వారా 400 మంది మా గ్రామంలో ఉన్న 400 జన్ధన్ ఖాతా దానిలో మహిళలందరికీ నేను సిఎస్సి సెంటర్ ద్వారా 500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడ్డ డబ్బులను తీసి అందిస్తున్నాను. 2-3 రోజుల్లో దాదాపు అందరికీ అందిస్తాను. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భౌతిక దూరం పాటించాలని కొన్ని నియమ నిబంధనలు చెప్పడమే కాకుండా శానిటైజర్ చేతిలో ఫస్ట్ వేసి తర్వాత ఫింగర్ ప్రింట్ స్కానింగ్ ద్వారా వారికి డబ్బులు తీసేయడం జరుగుతుంది. నా పేరు మల్లికాంబ. ఈ కరోనా గురించి ఇంటికాడ ఉంటాను, ఏం పనులు లేవు. ఈ వచ్చిన బియ్యం ఈ 500 అవిటితోనే సరిపించుకుంటాను. ఇప్పుడు ఏం పనులకు బయట వెళ్తలేము, అస్సలు వెళ్తలేము. ఇక ఈ వర్షాకాలం ఏమైనా ఈ తక్కువ అయితే నేను పోరు, లేకుంటే గిట్ల ఇంట్లో ఉండదు. పోయిన నెల తీసుకున్నాము, ఈ నెల తీసుకున్నాము. నా పేరు కనకలక్ష్మి. కూలి పనే, ఏం పని లేదు. ఇప్పుడు కరోనా చేయబట్టి ఏం పనికి పోతలేము, ఇంటికాడనే ఉంటాను. మాకు నెలకు అకౌంట్లో పడతాయి 500 తీసుకుంటాను. నెలకు పడుతున్నాయి, 2 నెలలు తీసుకోబట్టి పడుతున్నాయి. ఇంటికి వచ్చి తీసుకుంటాను. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు నిత్యావసర సరుకులు, పండ్లు, కూరగాయలు ఇంటి వద్దకే అందించే ఏర్పాట్లను మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం చేపట్టింది. మెప్మా హార్టికల్చర్ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో వెంటనే కార్యాచరణ ప్రారంభించింది. M3 ఫ్రెష్ వెబ్సైట్లో కానీ 9553050607కు అని ఫోన్ చేసి కావలసిన నిత్యావసర సరుకులు ఆర్డర్ చేస్తే వాటిని ఇంటి వద్దకే చేరుస్తారు. గత నెల రోజులుగా 1000 మంది వినియోగదారులు ఆన్లైన్ సేవలు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికే పరిమితమైన ఈ సేవలు రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా విస్తరించనున్నట్టు తెలిపారు. ఆధ్వర్యంలో కరోనా వైరస్ వల్ల ఈ M3 ఫ్రెష్ అని చెప్పి స్టార్ట్ చేశారు. M3 ఫ్రెష్ అంటే మహబూబ్నగర్, MCRHRDA అండ్ మెప్మా మూడు డిపార్ట్మెంట్స్ కలిపి M3 ఫ్రెష్ అని కంటైన్మెంట్ ఏరియాస్కి సరుకులు పంపడానికి, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, గ్రాసరీస్ కానీ వాళ్ళకి సర్వీస్ చేయడానికే M3 ఫ్రెష్ని స్టార్ట్ చేశారు. సో ఈ సర్వీస్ నుంచి 18th రోజు నుంచి మనకి స్టార్ట్ అయింది. 18th రోజు నుంచి మనకి ఇంతవరకు 170-180 కాల్స్ వచ్చినాయి కంటైన్మెంట్ ఏరియాస్ నుంచి. సో మేము వాళ్ళ కాల్స్ రిసీవ్ చేసుకొని సో వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, గ్రాసరీస్ కానీ అన్నీ ఇక్కడ ఎంట్రీ చేసుకొని వాళ్ళకి కావాల్సిన టైంకి వాళ్ళు ఇచ్చిన డెలివరీ టైం 1 అవర్లో మేము వాళ్ళకి డెలివరీ చేస్తున్నాం. సో వాళ్ళు డెలివరీ బాయ్స్ ఉంటారు మాకు. సో అన్ని ఫ్రూట్స్కి మార్కెట్లో దొరికేదానికన్నా రీజనబుల్ రేట్స్తో మేము వాళ్ళకి సప్లై చేస్తున్నాము. ఇక్కడ మన కలెక్టర్ ఆఫీస్లో ఈ యొక్క M3 ఫ్రెష్ అని చెప్పి ఈ యొక్క టెలి మార్కెటింగ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనిలో మనకు కంటైన్మెంట్ జోన్స్ ఉన్న ఒక 6 ఉండే స్టార్టింగ్లో కంటైన్మెంట్ జోన్స్. సో అక్కడ నుంచి ఎవరైనా సరే కాల్ చేస్తే సో మనం ఇక్కడ మేము ఇమీడియట్గా మేము ఈ కాల్స్ స్పందించి సో వాళ్ళ కార్స్ని మేము తీసుకొని సో వాళ్ళకి ఫ్రూట్స్ కానీ, అది కాకుండా వెజిటేబుల్స్ కానీ, పాలు కానీ, శానిటైజర్స్ కానీ సో ఇలాంటివి సో మేము ఇమ్మీడియట్గా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఎందుకంటే సో వాళ్ళు కంటైన్మెంట్ జోన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటికి రావద్దు. లాక్డౌన్ నేపథ్యంలో గత 46 రోజులుగా మూతపడిన అన్ని రకాల దుకాణాలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తిరిగి తెరుచుకున్నాయి. ప్రస్తుతం కొత్త కేసులు నమోదు కాకపోవడం, జిల్లా ఆరెంజ్ జోన్లో ఉండడంతో ప్రభుత్వం ఇచ్చిన సడలింపుతో వ్యాపారులు దుకాణాలు తెరిచారు. అధికారులు దుకాణాలకు సరి బేసి తేదీలతో నెంబర్లిచ్చారు. బేసి తేదీలో తెరిచిన దుకాణాలు సరి తేదీలో తెరవకుండా ఉండేలా వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు. యజమానులు తమ దుకాణాల ఎదుట శానిటైజర్లు ఏర్పాటు చేసి వచ్చిన వినియోగదారుల చేతులకు స్ప్రే చేయడంతో పాటు వారు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. దీంతో 46 రోజుల తర్వాత ఖమ్మం జిల్లాలో సాధారణ స్థితి కనిపించింది. ये सब हमें घर में बैठ के कर रहे हैं, हमें बाहर किधर भी नहीं जा रहे हैं. ये कोरोना की तरफ से हमें सैनिटाइजर्स और ये मास्क पूरा लगा के हम अपने घर से ही सबको दुनिया को बचाने के लिए, सबके लिए, अपने आलम औलियत के लिए, सबके लिए
हम प्रेयर कर रहे हैं, नमाज पढ़ रहे हैं और दुआ मांग रहे हैं ये कोरोना जल्द से जल्द कम हो जाना बोल के, और ये पूरा दुनिया आबाद होना बोल के। हमारे रमज़ान के महीने में अल्लाह हमारी दुआ ज़रूर कबूल करे, यही है मेरी दुआ। మా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది, లాక్డౌన్ వల్ల పూర్తిగా అయిపోయింది. మళ్ళీ ఈ సడలింపు ఇవ్వడం వల్ల మళ్ళీ ఈ రోజు నుంచి పనులు స్టార్ట్ అవుతున్నాయి. మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా బిల్డింగ్ ఆగిపోయిందండి, మధ్యలోనే ఆగిపోయింది. అందు సందర్భంగా ఇప్పుడు ఓపెనింగ్ చేశారు, లాక్డౌన్ ఓపెన్ చేశారండి. మాకు చాలా సంతోషంగా ఉందండి. కార్మికులు కూడా ఇబ్బంది పడుతున్నారండి. కరోనా కట్టడిలో విశేష సేవలందించిన ప్రభుత్వ వైద్యులను భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీఆర్ఎస్ నేతలు సన్మానించారు. ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకులు అందజేశారు. వైద్యులు తమ కుటుంబాలకు దూరంగా ఉండి ప్రజలకు సేవలందించారని, అలాగే గ్రామాల్లోని ప్రజలు కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆశా వర్కర్లు చక్కని అవగాహన కల్పించారన్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ నియంత్రణ కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి మన డాక్టర్స్, ఆశాలు, ఏఎన్ఎంస్ వారందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీని అయినా అంతా పట్టించుకుంటున్నారో లేదో తెలియదు, కానీ మన జాగ్రత్త, మన ఆరోగ్యం పట్ల వాళ్ళు శ్రద్ధ వహించి ఇంటింటికి టైంకి భోజనం చేయకుండా మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి వారు కేర్ తీసుకొని నిత్యం సేవ చేయడం అన్నది వాళ్ళకి చాలా. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలంలోని మోతేవాగుపై 3 కోట్ల రూపాయలతో నిర్మించనున్న చెక్ డ్యాంకు సుంకె రవిశంకర్ శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో మొత్తం 14 చెక్ డ్యాంలు మంజూరయ్యాయని, అందులో 6 చెక్ డ్యాంలు ఒక్క రామడుగు మండలంలోనే ఉన్నట్టు ఆయన తెలిపారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకునే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. తలపించే మిడుమానేరు కూడా మా నియోజకవర్గంలో ఉండడము మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి దాని ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాం. మరి నేను కలలుగన్న తెలంగాణ ఇప్పుడిప్పుడే సాకారం అవుతుంది, నా జన్మ ధన్యమైంది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మిడుమానేరుకు వచ్చినప్పుడు వారి మాటల్లో చెప్పింది. మరి వాళ్ళ ఆనంద బాష్పాలతో ఎంతో ఆనందంతో ఆ మిడుమానేరును సందర్శించినప్పుడు వారి ఆనందాన్ని చాలా గొప్పగా వ్యక్తీకరించారు. ఇవాళ ఇంత గొప్ప ముఖ్యమంత్రి గారి మరి ఈ పీరియడ్లో ప్రజలందరూ ఆశీర్వదించి నన్ను ఎన్నుకోవడం, అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించడం, మరి ఈ సందర్భంలో ఎడారి లాంటి ఈ యొక్క చొప్పదండి నియోజకవర్గాన్ని ఒక కోనసీమగా మార్చడంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశాన్ని పాటిస్తూ ఇక్కడ దినదినము ఈ యొక్క ఎడారి లాంటి ప్రాంతం మరి సస్యశ్యామలంగా మారుతా ఉంది. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రేపు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్. లాక్డౌన్ సడలింపులు, దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రధానంగా చర్చించే అవకాశం. వందే భారత్ సముద్ర సేతుతో స్వదేశానికి చేరుకుంటున్న భారతీయుల ముఖాల్లో ఆనందం. వలస కూలీల తరలింపునకు 350 శ్రామిక్ రైళ్లు నడుపుతున్న రైల్వే శాఖ. పరిశ్రమల పునఃప్రారంభానికి మార్గదర్శకాలు జారీ చేసిన ఎన్డీఎంఏ ఒకేసారి కార్యకలాపాల్ని గరిష్ట స్థాయికి తీసుకెళ్లకుండా క్రమంగా ఉత్పత్తిని పెంచాలని సూచన. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు. గత 24 గంటల్లో 3000కు పైగా కేసులు నమోదు. సీజనల్ వ్యాధుల నివారణ కార్యక్రమానికి విశేష స్పందన. ఇంటి ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న మంత్రి కేటీఆర్.